ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 116వ కీర్తన 7వ వచనము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. దేవునికి స్తోత్రాలు. Psalm 116:7. Return to your rest, O my soul, for the Lord has dealt bountifully with you. దేవునికి స్తోత్రాలు. Lord has done bountifully with you. Return to your రెస్ట్. దేవునికి స్తోత్రాలు. ఫర్ ద లార్డ్ హ్యాస్ డెల్ట్ బౌంటిఫుల్లీ విత్ యూ అంటే దేవుడు ఎంతో ప్రేమలో కృపలో మనకి రావాల్సిన ప్రతి శాపాన్ని తీసివేసి మనం చేసిన ఏ పాపాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనం చేసిన ప్రతి తప్పుని ఇరేజ్ చేసేసి దాన్ని తుడిచివేసేసి ఆయన పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించిన దేవాది దేవునికి స్తోత్రాలు. లవ్ ద లార్డ్. చూడండి, ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి ప్రేమించమంటున్నారు. అలాగే హీఈస్ కైండ్, he is gentle, he is faithful, he is long suffering and he is loyal. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, మనలో విశ్వాసం లేనప్పటికీ, మనము దేవునికి విశ్వాస పాత్రగా లేనప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన విశ్వాసంలో మనం నడవాలని అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు. దేవుని యొక్క ఇంత ప్రేమను చూసిన మనందరం కూడా we need to respond to him in love. ఆయన చూపించిన ప్రేమ లేదా ఆయన మన హృదయాలు ఉంచిన ప్రేమలో మళ్ళీ తిరిగి మనం దేవుని కొంచెమైనా ప్రేమించగలిగినప్పుడు వి ఫైండ్ రెస్ట్ ఇన్ గాడ్. దేవునిలో మనకి విశ్రాంతి ఉంటుంది. మనకి హెబ్రీయుల పత్రిక 3:19 చూస్తే ఆ యొక్క ఇశ్రాయేలీలంతా కూడా దేవుని యందు విశ్వాసం లేక నమ్మకం లేక ఆయన ఇచ్చిన విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు అన్నారు. కానీ ఈ రోజున మన యేసయ్య నిన్ను నన్ను పిలుస్తా ఉన్నారు. కమ్ ఇన్ టు మై రెస్ట్, గివ్ మీ ఆల్ యువర్ బర్డన్స్. మీ యొక్క కష్టాలు, మీ సమస్యలని నాకు ఇవ్వండి, నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి అంటున్నారు. సామెత చూడండి, కీర్తనలో 73:25 చూస్తే దెర్ ఇస్ నన్ అపాన్ ద ఎర్త్. ఈ భూమి మీద మాకు ఎవ్వరూ లేరు ప్రభా, మీరు తప్ప. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, మన జీవితంలో ఎంతోమంది ఉంటారు, మన కోసం చనిపోయిన వారు మాత్రం ఎవ్వరూ లేరు, మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. అది ఒక్క మన యేసయ్య మాత్రమే. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని ఆయన రక్షణలోకి వచ్చావో, ఆ విశ్వాసంలో నువ్వు నడుచుకోవాలని నిర్ణయించుకున్నావో, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటావో, దేవుడు అన్నారు మన ప్రతి బలహీనతలను తీసివేసి ఆయనలో మనం సంతోషంగా సమాధానంగా విశ్రాంతిలో జీవించడానికి ప్రభు మనకి సహాయం చేస్తానంటున్నారు. వన్స్ హీ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్ వీఆర్ కనెక్టెడ్ విత్ హిస్ రెస్ట్. ఎప్పుడైతే ప్రభు మన హృదయంలోకి వస్తారో ఆయన పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణ శాంతిలోకి, అలాగే ప్రతి ఒక్క కార్యం భారం ఏదైతే లోన్లీనెస్ కానీ, డిప్రెషన్స్ కానీ, డిస్కరేజ్మెంట్స్ కానీ, నేను చెయ్యలేను, ఈ పని నా వల్ల కాదని ఎక్కడైతే సతమతం అవుతూ ఉన్నావో, ఫెయిల్యూర్స్లో ఉన్నావో, ఈ ఫెయిల్యూర్స్ అన్నిటి నుండి కూడా దేవుడు అంటున్నారు, నేను నీతో ఉండి నీ చెయ్యబట్టుకొని నేను నడిపిస్తాను, నేను నీకు సక్సెస్ని ఇస్తాను, విజయాన్ని ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కీర్తనలో 63:3 చూస్తే హిస్ లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దాన్ లైఫ్. ఆయన ప్రేమ, ఆయన కృప ఎన్నో విషయాల కంటే కూడా, మన జీవితం కంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైందని చెబుతా ఉన్నారు. అందుకే దావీదు మహారాజు అన్నారు, మై లిప్ షల్ ప్రైజ్ ది అండ్ ఐ విల్ బ్లెస్ యూ. నా పెదాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని స్తుతిస్తా, మిమ్మల్ని ఆరాధిస్తా ఉంటాను. అలాగే ఐ ప్రైజ్ యూ అండ్ బ్లెస్ యూ. మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీరు ఆశీర్వదించబడుగాక. చూడండి, అలాగే కీర్తన 63:5 మనం చూస్తుంటే మై సోల్ షల్ బి సాటిస్ఫైడ్ యాజ్ విత్ మ్యారో అండ్ ఫ్యాట్నెస్. మన హృదయం అంట ఎంతో సంతృప్తితో గంతులేసే హృదయంలాగా ఉంటుందంట, కొవ్వు పట్టిన హృదయంలాగా దేవుని యొక్క ప్రేమతో నిండిపోయి ఉంటుందంట. దేవునికి స్తోత్రాలు. హోషియా 14:4 మనం చూస్తుంటే ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్. ఇక్కడ దేవాది దేవుడు అంటున్నారు, ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నా యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే నా యొక్క జీవితంతో ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారో, నా యందు విశ్వాసం ఇస్తారో, ఆయన అంటున్నారు ఐ విల్ లవ్ దెమ్ అండ్ ఆల్సో ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్. మీరు పడిపోయిన వారిని తిరిగి మీరు అనుకోవచ్చు, ఇంత తప్పు చేశాను నేను, దేవుడు తెలిసాను కూడా, విశ్వాసంలో ఉండి కూడా, రక్షణలోకి వచ్చి కూడా, క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా ఇంతగా నేను పడిపోయాను, దేవుడు నన్ను క్షమిస్తాడని చాలాసార్లు మనం అనుకుంటాం. ఇంత పాపి, నా అంత పాపి ఎవరు లేరు అనుకుంటా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు చేసిన ప్రతి తప్పును స్కార్లెట్ రెడ్ అంటారు. అలాంటి పాపాలన్నింటినీ
తెల్లటి హిమములాగా నేను మిమ్మల్ని మీ పాపాలని కడిగి వేస్తాను, మీరు చేసిన పాపాలని నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోనని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆల్సో హీ సెయింగ్ మై యాంగర్ హ్యాస్ టర్న్డ్ అవే ఫ్రమ్ హిమ్. ఆ పాపం చేసిన వాళ్ళు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో ఆయన కోపమంతా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిద్దంట. మళ్ళీ తిరిగి ప్రేమలో ఆ యొక్క ఒక తండ్రిలాగా ఒక క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చి దండించి మళ్ళీ తిరిగి హృదయానికి హత్తుకునే దేవుడు మనకున్నారు. వీ హ్యావ్ దట్ యాక్సెస్ ఫ్రమ్ అవర్ ఫాదర్. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3, 5, 6 వచనాలు మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు మనల్ని రీజనరేట్ చేసి ఆయనలో జీవింపజేసి మనల్ని రెన్యూ చేసి, అంటే మళ్ళీ తిరిగి పడిపోయిన దాన్ని ఫ్రెష్నెస్గా మళ్ళీ తిరిగి ఫలించే వృక్షంగా మనల్ని చేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారని, అదంతా కూడా యేసయ్య ద్వారా జరుగుతుందని, ఆయన సిలువలో చేసిన కార్యాల ద్వారా జరుగుతాయని, కేవలం మనం చేయాల్సింది ఆయన యొక్క విశ్రాంతిలోకి రావాలి. అందుకే యేసయ్య అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచనాలు మనం చదువుతూ ఉంటుంటే జీసస్ సెడ్ బిలీవ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నా దగ్గరకు రండి, విశ్వాసంతో కమ్ టు మీ ఆల్ యూ హూ ఆల్ లేబర్డ్. ఎవరైతే ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒక్క యేసయ్య మాత్రమే మనకి అలజడి కలిగిన మన హృదయాల్లో శాంతిని సమాధానాన్ని ఇచ్చి నీకు నాకు ఆ యొక్క మనస్సుని ప్రశాంతంగా ఉంచి మనకున్న ప్రతి ఒక్క డౌట్స్ నుంచి ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి తీసుకొని వచ్చి నడిపించి నిన్ను ఆ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆ యొక్క శాంతిని సమాధానాన్ని ఇచ్చేది ఒక్క యేసయ్య మాత్రమే అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. కమ్ టు హిమ్, రిసీవ్ ద పీస్ అండ్ గ్లోరిఫై ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలనైనా. అవును నాయనా ప్రభా, యెషయా గ్రంథం 26:3 ప్రభా మీ దగ్గర మాకు సంపూర్ణ సమాధానం ఉంది నాయన. ప్రభా ఇదిగో నాయన, పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు నాయన ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలతో తండ్రి, ఫెయిల్యూర్స్తో తండ్రి, డిఫికల్టీస్తో తండ్రి, ఎన్నో పనులు చేయలేక నాయన ప్రభా, ఆర్థిక ఇబ్బందులతో, ఆత్మీయ ఇబ్బందులతో, శారీరక మానసిక ఇబ్బందులతో తండ్రి నలిగిపోతున్న మీ బిడ్డల్ని ఒక్కసారి మీరు చూసిన ఆయన, జాలిపడి కనికరించిన ఆయన, బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన ప్రభా, ఇదిగో మీరు మాత్రమే అనుగ్రహించే శాంతి సమాధానాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీలో ధైర్యంగా మేము నిలబడటానికి నాయన ప్రభా, మీ ద్వారా మేము కార్యాలు చేయటానికి మీరు కృప చూపించిన ఆయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఓదార్చిన ఆయన, కన్నీళ్లను తుడిచిన ఆయన ప్రభా, శిరస్సు నుండి పాదం వరకు నైనా మీ ప్రేమను కురిపించిన ఆయన ప్రభా, మీ వాగ్దానాలతో నింపి నడిపించమని సంతోషాన్ని సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ఆయన, మా చుట్టూ మీ వెలుగునించిన ఆయన, ఇదిగో దేవుని బిడ్డలు ఈ విధంగా ఉంటారని మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.